ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటుంది. నీకన్నా ప్రాబ్లమ్? సారీ సిస్టర్, సారీ. ఓ మై చిన్నారి పెళ్ళి కూతురు, అమ్మో. సారీ గర్ల్స్, సారీ. జస్ట్ మిస్రా. ఆ అమ్మాయి స్మైలు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలనిపించిందా? ఐ వాంట్ హోల్డ్ హర్, ఐ వాంట్ పుల్ హర్ అండ్ ఐ వాంట్ స్మెల్ హర్. స్మెల్ చూస్తావా? కుక్క నువ్వు. అది కాదు రెడీ, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి స్మెల్ సబ్బుతున్నావు. రోజుకి మరి లడ్డుగాడే తెరున్నారు నువ్వు. అవును, లడ్డుగాడు ఎక్కడ? భగవాన్ క్యాంటీన్. అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవరు చీసీ కాలేజ్ పోరిలా? హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా, ముడ్డి కడుకున్నావా, కట్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం డాడ్ నువ్వు ఇది? పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. అమ్మా, ఈ కొబ్బరి నూనె ఏందమ్మా? అది కాదురా, కట్రా వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా, నువ్వు క్రేజీ అసలు. డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగు పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది. జేసీ కాలేజ్ నా కొడుకుని నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిర్రా. మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్ను అట్లా. యాక్చువల్ పేరు ఉంటే కదా వడుస్తారు బో పండుగ చేసుకో. శ్రీకాంత్, ఏంది ఇదంతా? భగవాన్ భాయ్, మా వాళ్ళు చేసిన తప్పే, రాకూడదు, వచ్చారు, ఇంకోసారి రిపీట్ అవుతుంది. సరే పోండి. అవునరా అన్నా, ఫస్ట్ టైం కాబట్టి కొట్టు వదిలేస్తున్నాం, ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం. నువ్వు ఆగరా. ఏంట్రా మారుతాను కదా, ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే, ఎల్లకాలం నీది కాదు. పదనరా. ప్రేమ విషయంలో అబ్బాస్ తీరుంటున్నారా నా ముక్కు? మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా? వదిలేస్తామన్నా. ఆడొచ్చి మనోని కొడతారు, మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు, అంతే కదా, వదిలేస్తాం. అరే మనం అలా క్యాంటీన్ లోపల పోద్రా. పెద్ద బోర్డు పెట్టి దుప్పించుకున్నారు కదా, చదివినాం, అర్థమైంది. అదే దేనికి? 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు. అప్పుడు నేను ఆర్ఐఈ ప్రెసిడెంట్, జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకరోజు ఒకటే ఎగ్ పఫ్ ఉందన్న. ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్, వెరీ చీప్. ఇందిరా చీపు. పెద్ద పెద్ద గొడవలన్న ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో. అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు?
₹5 ఫ్యాక్షన్. దాని గురించి గురించి యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు, పోయి చూడు. అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళనే మనల్ని కాదు. కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీనెస్ రాలేదు కదా. కబడ్డీ ఒకళ్ళు వాళ్ళే పెద్ద చెప్పొచ్చుడు. పోనీ గోల్. అది ఒకడే ఆడతారా? చిన్నపిల్లల గొడవలదు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్లేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్న? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ క్యాంటీన్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రైట్ నోర్మి, వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా. స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికే ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మావా. అన్న ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. గట్టి ప్లేయర్లా ఉన్నాడు. నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలని ఆశుంటే చాలదా మావా? లేదు మామ, ఆట కూడా తెలియాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా. ఎట్లా రా ఇప్పుడు? ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాను. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కుక్కని కొట్టాడు కదా మావ, నేను దానికి ఒక నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టిరు మామ. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల గురించి చెప్పకరా ఇవన్నీ. అరే మీరు హీరోలు కానీ నన్ను యూజ్ చేసుకోకూడరా. ఆడాడు పో మావ. సరిగా అమ్మాయి గురించి తీసేకి లేట్ అయిపోయింది. కమ్ ఆన్ లెట్స్ ప్రాక్టీస్ గైస్. రిబన్ మనోజ్, మామా నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్ లో చాలా షిట్ చూసినా మామ, ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్. రోజు రోజుకి చింత కట్టు కుక్క లెక్క తయారవుతున్నాం. మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు? ఇక బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో దీనమ్మా అవుట్ ఆఫ్ స్టేషన్ పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క, చిత్తకార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావా. Two, yellow. Elarpo. Come on, boys. Come on. What's wrong? పాపం రా, బాపనులు రా వాళ్ళు. శాపం తగులుతారా? Shit. శాపం కాదు మామ, కోపం వస్తుంది. There is no veg or non-veg in victory. Routine and practice. Important. We tear ourselves. Destroy ourselves. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్గాడు ఓ తీసుకున్నాడు. దాని తర్వాత మీరు ఆటగాడు కాదు, వేటగాడు. ఒకటేసి లడ్డుగడికి ఇస్తాం మామ. There is no I in victory. There is only we. లాస్ట్ ఇట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకపోతాయి కదరా. జేసీ కాలేజ్లో అంకితనో ప్లేయర్ ఉండు మామ. అన్న పేస్తాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట. అరే పేస్తాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న. పేస్తాలో ఠీకే పేస్తాలో. దేనికిరా పాసు? నాకెందుకు ఇస్తున్నావు? అలా పాస్ చేయమంటే పాస్ 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 దొబ్బుతున్నాడు మరి. బాబా బాలే బామ్మ.
దొరికిండ్రాడు. కంగ్రాచులేషన్స్, యూ వన్ స్క్రాచ్ కార్డ్. రేపు నుంచి వచ్చి ఎక్కడికి? జేసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా? అమ్మాయిలందరూ వస్తారు, తర్వాత నీ ఇష్టం. పోన్రా. ఓకే, సారీ. నిన్న కొంచెం ఓవర్ చేసినాం, ఒప్పుకుంటున్నాం. మ్యాచ్ ఆడు. నా 16 నెంబర్ జెర్సీ ఇచ్చేస్తా, కావాలంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో. ఇన్నోటి చేసినట్రా క్యాప్టెన్? బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. అది కాదు బ్రో,